పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రుల అంబేద్కర్ విగ్రహం మీద వివాదం కంటిన్యూ అవుతోంది. దళితుల్ని వెలివేయడంతో వారికి పూట గడవడం కష్టంగా మారింది. అటు తమను తిట్టిన వారిని అరెస్ట్ చేసే వరకు కమిటీతో చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు దళితులు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో ఉద్రిక్తత కొనసాగుతోంది. దళితులను వెలివేయడంతో వారికి పనులు దొరకని పరిస్థితి ఉంది. పూట గడవడం కూడా కష్టంగా ఉందంటున్నారు గరగపర్రు దళితులు. కొన్ని ప్రజా సంఘాలు నిత్యావసరాలు అందించడంతో దళితులంతా కలిసి ఒకే దగ్గర వంటలు చేసుకుంటున్నారు. అటు అంబేద్కర్ విగ్రహం మీద వివాదం రోజురోజుకు ముదురుతోంది. 4 రోజుల సంధి ఊర్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. గరగపర్రు ఊరికి బయటోళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. రోజురోజుకు పెద్దదవుతున్న గొడవను పరిష్కరించేందుకు దళితవాడకొచ్చారు కలెక్టర్ భాస్కర్, ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు రాములు. గొడవ పడుతున్న 2 వర్గాల ప్రతినిధులతోటి కమిటీ వేశారు. అయితే తమను తిట్టిన వారిని అరెస్టు చేసే వరకు కమిటీలో పాల్గొనేది లేదని దళిత ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో 24 గంటల్లో వారిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు రాములు. ఇక్కడున్న గ్రామస్తులు ఏ విధంగానైతే దళితులు అగ్రకులాల మధ్యన పొలాలలో పోయి పని చేసుకుంటున్నారో అదే విధంగా వీళ్ళు విగ్రహం పెట్టిన తర్వాత వాళ్ళు కోవుద్దులై వాళ్లకు పన్నుకు రానియకుండా వాళ్ళ యొక్క పొలాలకు రానియకుండా వాళ్ళు విగ్రహం పెట్టిన కోపంతో వాళ్ళు జనరల్ స్టోర్లు, హోటల్స్, మెడికల్ షాపులు రాకుండా బహిష్కరించినందుకు వాళ్ళు ఎవరైతే ఈ కారణానికి గురైనరో నలుగురిని అరెస్ట్ చేసి గతంలో ఎట్లయితే పొలాలల్లో వాళ్ళు పనులు చేస్తుండే అది కల్పించాలని పోలీసు అధికారులకు ఆదేశం ఇచ్చారు. ప్రధానంగా 3 డిమాండ్లు రాములు గారి ముందు ఉంచడం జరిగింది. ఒకటి, సాంఘిక బహిష్కరణ చేసి పనులు మాన్పించేసి కౌలు చేసే పొలాలను కూడా లాగేసుకున్నారు అనే దానికి ఆధారాలు కూడా చూపిడితే ఆయన అంగీకరించారు. 24 గంటల్లోగా ఆ ముగ్గురిని అరెస్ట్ చేయని చెప్పారు. కానీ ఎస్పీ రికార్డును పరిశీలించాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం. కాబట్టి ఇదే గనక డిలే చేస్తే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి అవసరమైతే నిరాధ్యక్షలు చేసినా సరే వాళ్ళని అరెస్ట్ చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తారు. ఊర్లో ఎట్లాంటి గొడవలు జరగకుండా భారీగా బందోబస్తు పెట్టారు పోలీసులు. గరగపర్రుల ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఎఫెక్ట్ స్కూళ్ల మీద పడింది. దళిత పిల్లల్ని వెలివేయడంతో పిల్లలు బడికి రాని పరిస్థితి ఏర్పడింది. టీచర్లు కూడా తక్కువనే వస్తున్నారు. ఈ పరిస్థితి మీద ఇంకిన్ని వివరాలు శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, గరగపర్రుల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే గరగపర్రులో ఏదైతే కుల వివాదం రేగిందో దాని తాలూకా ప్రభావం అన్ని విషయాల మీద పడుతుంది. పండగలు అలాగే విద్య అన్ని విషయాల మీద పడుతుంది. ప్రస్తుతం మనం గరగపర్రులోని ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ఈ ప్రాథమిక పాఠశాల పరిస్థితి మనం చూస్తున్నాం. ఊర్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ విద్యార్థులు వస్తారు. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే మొన్న ఆదివారం నిన్న రంజాన్ కావడంతో సెలవులు కావడంతో ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇవాళ స్కూలు తెరిచారు. స్కూలు తెరిచిన తర్వాత ఇష్యూ కారణంగా దళితులకి ఇక్కడ రాజులో సామాజిక వర్గానికి సంబంధించి నడుస్తున్న వివాదం కారణంగా దళితులందరినీ కూడా గత 2 నెలలుగా వెలివేయడంతో వాళ్ళు స్కూలుకు కానీ ఇతర పనులు కానీ అన్నిటి కూడా దూరమైన పరిస్థితి ఉంది. గత 2 నెలల కాలంలో సెలవులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు స్కూళ్లు తెరిచిన తర్వాత వాళ్ళు ఈ స్కూల్లో రాలేకపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ తిండే దొరకని పరిస్థితి, పనులకు వెళ్ళట్లేదు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి తిండే దొరకని పరిస్థితి ఉంది. దీంతో స్కూల్కి ఎవరో రావడం లేదు. 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ ప్రాథమిక పాఠశాల దగ్గర ప్రస్తుతం మనం చూస్తున్నాం. పిల్లలు అసలు ఎవరు కూడా రాని పరిస్థితి. ఇక్కడ మొత్తంగా 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న 5 తరగతి గదులు ఉన్నాయి. 5 తరగతి గదుల్లో కూడా పిల్లలు రాకపోవడంతో కేవలం 2 తరగతి గదులని తెరిచి ఆ 2 తరగతి గదుల్లోనే ఈ 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు ఎంతమంది వచ్చినా సరే ఆ 2 తరగతి గదుల్లోనే ఉంచి వారికి పాఠాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విద్యార్థులతో పాటు విద్యార్థులు ఎలాగో ఇక్కడ దళిత వాడడానికి సంబంధించిన విద్యార్థులు ఎలాగో రాలేకపోతున్నారు. అలాగే స్కూల్ టీచర్లు కూడా రాలేకపోతున్నారు. ఇక్కడ ఆధార్ కార్డులు చూపిస్తే కానీ ఎవరు ఎంటర్ కానకపోవడంతో అలాగే సెలవుల తర్వాత రావడంతో ఎవరైనా కొత్తగా కనిపించినా సరే పోలీసులు లోపలికి ఎంటర్ కానకపోవడంతో స్కూల్ టీచర్లు కూడా రాకపోవడంతో తరగతి గదులు మూసే ఉంచారు. కొన్ని తరగతి గదులు అయితే తాళాలు కూడా తీయని పరిస్థితి, తాళాలు వేసే ఉంచారు. టీచర్లు విద్యార్థులు రానప్పుడు తీసి ఉపయోగం ఏముందని పరిస్థితి ఉంది. ఉన్న వాళ్ళందరినీ కూడా
ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ తరగతి నిర్వహించాల్సి ఉండగా కేవలం 2 తరగతి గదులు తెరిచి వాటిలో పాఠాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విద్యార్థులు కూడా తక్కువ సంఖ్యలో హాజరై ఉన్నారు. మిగతా వారు ఎవరు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. ఇక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నారు. మొత్తంగా ఇక్కడ స్కూల్కి సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇక్కడ నమోదైన విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న ఇష్యూ కారణంగా ఎక్కువ మంది కూడా రాలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది గరగపురంలో 1 నుంచి 5వ తరగతి ఉన్న ప్రాథమిక పాఠశాలలో సమస్య. అలాగే ఒక విద్యార్థికి కాకుండా టీచర్ల మీద కూడా ప్రభావం కనబడుతుంది. పోలీసులు ఎక్కువగా మోహరించడం, పోలీసులు ప్రతిదానికి కూడా 100 ప్రశ్నలు వేయడంతో ఎవరు కూడా ఇక్కడ లోపలికి వచ్చే పరిస్థితి లేదు. వచ్చిన వారు కూడా చాలా లేటుగా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు పెట్టున్నారు. చెక్ పోస్టుల తర్వాత ప్రశ్నల తర్వాత అన్ని చెకింగ్స్ ఉండడంతో వీళ్ళు లోపలికి వచ్చేయడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఈ స్కూల్కి సంబంధించి హెచ్ఎం ఉన్నారు. హెచ్ఎం గారిని అడిగి ఈ స్కూల్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, అలాగే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు మీరు స్కూల్కి మొత్తానికి మీరైతే రాగలిగారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? మిమ్మల్ని లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలకి ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ? స్కూల్కి నేను భీమవరం నుంచి బయలుదేరి వచ్చానండి. అయితే భీమవరం నుంచి వచ్చేటప్పుడు అక్కడ కొంతవరకునే ఆటోలు తిరిగినాయండి. కొంతవరకు ఆటోలు తిరిగితే అక్కడి నుంచి మరలా వేరే వాళ్ళు గరగపురం వాళ్ళంటే ఏమీ ఆటోలు లేవండి. మరలా ఎవరినో బతిమాలితే వాళ్ళేమో కొంచెం దూరం తీసుకొచ్చి ఆపేశారండి. అయితే అక్కడి నుంచి మరలా నడుచుకుంటూ మరలా స్కూల్కి రావాల్సి వచ్చిందండి. చాలా అందే ఎప్పుడో నేను అసలు 8:30కే బయలుదేరి వచ్చితే ఇక్కడికి రీచ్ అయిపోగలను. కానీ ఈవేళ 7:45కి బయలుదేరినా కూడా నేను ఇక్కడికి రావడానికి కరెక్ట్గా 9 o'clock పట్టిందండి. అదేంటి సార్ చెప్పింది. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని, మీరు టీచర్ ఇక్కడ ప్రభుత్వం తరఫున పనిచేస్తారు, మిమ్మల్ని పోలీసులు ఏ విధంగా ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు? వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? అసలు వాళ్ళు మమ్మల్ని ఏం ప్రశ్నించలేదు కానండి. అక్కడ మామూలుగా ఆటోలు అవి ఆఫ్ చేసేస్తున్నారండి. ఆఫ్ చేసి ఇంకా మనకు ఎందుకు ఆఫ్ చేస్తున్నారో తెలియదు. మేము వెళ్ళమంటే ఆటోలని ఆటో వాళ్ళు అంటున్నారండి. అదండి. ఇంకా ఇటు చూస్తేనేమో పిల్లలు కూడా కొంచెం అంటే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయని కూడా పిల్లలు కొంచెం తక్కువగా వచ్చారండి. అదండి జరిగింది. మొత్తానికైతే టీచర్లకి ఈ నిబంధనల కారణంగా టీచర్లు స్కూల్కి రాలేకపోతుంటే, ఇక పిల్లలు అయితే వారు ఇక్కడ 2 వర్గాల మధ్య జరుగుతున్న గొడవ కారణంగా పిల్లల్ని ఎవరు పంపించే పరిస్థితి లేదు. ప్రధానంగా దళితులకు సంబంధించిన పిల్లలు ఎవరు కూడా ఇక్కడికి అక్కడ ఆహారం కోసం, అన్నం కోసం పోరాడుతూ ఉంటే ఇక్కడ స్కూల్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే వంట వరపు కార్యక్రమంలో వాళ్ళు కూడా సామూహికంగా పాల్గొనాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ పిల్లలు సైతం కంచాలు కానీ ఏమైనా పట్టుకొని వెళ్ళడం కానీ, అక్కడ ఉన్న సరుకులకి సహాయం చేయడం కానీ, అందరూ కలిసి ముఖమ్మడిగా ఒకే చోట వంట వరపు కార్యక్రమం చేసుకుంటున్న దాంట్లో వాళ్ళు కూడా పాల్గొనడంతో స్కూల్కి కూడా రాలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనా ఎక్కడైతే అంటరానితనం నిషేధం అని చెప్పాల్సిన ప్రాథమిక విద్యా పాఠశాలలో దగ్గర నుంచి మొదలు పెట్టాల్సిన కార్యక్రమం చూస్తున్నట్లయితే అక్కడే అలాంటి ప్రభావం ఈ స్కూల్ పైన పడుతూ కనిపిస్తుంది. దీంతో మొత్తానికి ఇక్కడ ఈ స్కూల్ దగ్గర ఈ గరగపురంలో జరుగుతున్న కుల వివాదం మొత్తానికి చిన్నపిల్లలపైన స్కూల్ పైన పడుతుంది. దాని ప్రభావాన్ని ఇప్పుడు మనం ఈ ప్రాథమిక పాఠశాల ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. స్వాతి. ఓకే శ్రీనివాస్.